కొంతమంది నన్ను ఏమడిగారు అంటే, సార్ మీరు వివాహ వ్యవస్థలో బ్రోకర్లకి ఎగనిస్టా అంటే, నేను ఎగనిస్ట్ కాదు. నాకెందుకు, వాళ్ళు అది ఒక జీవితంలో ఒక భాగం. వివాహాలు అనేది ప్రతి ఒక్కటి కూడా జీవితంలో బ్రతకాలి మనిషి. ఏది చేసినా కుటుంబం కోసమే వాళ్ళు చేస్తారు. కాబట్టి అది నేను తప్పుగా పట్టను. కానీ ఏంటంటే ఎక్కువ డిమాండ్ చేయటం అనేది న్యాయం కాదు. నాకు 1% కావాలి, 2% కావాలి, 1.5% కావాలి అనేది తప్పండి. కాకపోతే నేను ఏ వివాహాన్ని కూడా, ఏ బ్రోకర్ అయినా కూడా వాళ్ళని నేను తప్పు పట్టను. మీరు కరెక్ట్గా న్యాయంగా చేస్తే నాకు మేము చేయమండి, మా ఇష్టము, మేము ఇష్ట ప్రకారం చేసుకుంటాం. అది మీ ఇష్టం. అది వాళ్ళు ఇచ్చుకునే వాళ్ళు, పుచ్చుకునే వాళ్ళు మీరు ఉన్నారు. వాళ్ళు ఎంత ఇస్తారో, మీకు ఎంత కావాలి అనేది మీ ఇద్దరి మధ్యన జరుగుతూ ఉంటుంది. అది నాకేంటి సంబంధం? అది ఇచ్చేవాళ్ళు పుచ్చుకునేవాళ్ళు. కానీ ఏంటంటే అది తీసుకున్న దానికి కూడా న్యాయం చేయండి అని చెప్తాను. మీరు ఇంత తీసుకున్నాము, ఇంత చేయాలి, దానికి ఇంత న్యాయం చేయాలి అనేదాన్ని బట్టి మనకి ఉంటుంది, ఆత్మసాక్షి ఉంటుంది. ఆత్మసాక్షిని బట్టి మనం చేయాల్సి వస్తుంది అన్నమాట. మనస్సాక్షి అనేది ఉంటుంది. మనస్సాక్షిని బట్టేసి మనం వాళ్ళు ఎంత అంటే మీరు పని చేసిన తర్వాత తప్పనిసరి మీకు ఇస్తారు. ఇవ్వకుండా ఏమి ఎక్కడ కూడా ఉండదు. కాబట్టి ఇవన్నీ ఆలోచించండి. మీ మనసుల్లో ఏంటిది అనేది ముందుగా క్లియర్గా మాట్లాడుకోండి. ఆ తర్వాత అంతేగాని మాకు అంత కావాలంటే ఇవ్వలేదండి అని బాధపడకుండా ఓకే.